ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన ఇంకను నీ నోటి నిండా నవ్వును కలుగు చేస్తాడు మరియు ప్రహర్షముతో నీ పెదవులను నింపుతాడు అని మనం చూస్తున్నాం. అనగా ఇప్పటి వరకు దుఃఖము, కన్నీరు, మానని వేదన నవ్వకుండా, సంతోషం రానివ్వకుండా అడ్డుగా నిలవబడి ఉండుండొచ్చు. అయితే ప్రభు సెలవిస్తున్నారు, నేటి దినాన నీ నోటి నిండా నేను నవ్వును కలుగు చేతును, ప్రహర్షముతో నీ పెదవులను నింపుతాను. ఆయన తన జనులను ఎప్పుడు కూడా దుఃఖము, కన్నీరు, నవ్వు లేని, ఆనందం లేని స్థితిలో విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన ఎప్పుడు తన జనులకు సంతోషాన్ని కలిగించాలనే సంసిద్ధుడై ఉంటాడు, క్షేమాన్ని కలుగుచేయాలనే సిద్ధంగా ఉంటాడు. మన పితరుల జీవితంలో చూసినట్లయితే ఇటువంటి సన్నివేశాలు ఎన్నో లేకపోలేదు. ఉదాహరణకు ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనం. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అతడు అడుగగా అతడు, అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకైన మీదికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండినను గుడారపు ద్వారమందు వినిచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడికిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. ఇక్కడ మనం చూస్తాం, దేవుడు నీకు నవ్వును కలుగు చేస్తాడు, నీ నోటి నిండా నవ్వును ఉంచుతాడు, నీ పెదవులను ప్రహర్షముతో నింపుతాడు అని చెప్తుంటే శారా అంటుంది, నేను వృద్ధురాలను, నా యజమానుడు కూడా వృద్ధుడే, ఈ వయసులో మాకు బిడ్డలు ఎలాగ కలుగుతారు? మేము కోరుకున్న కోరిక కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు మేము అవసాన కాలంలో ఉన్నాం, మా చివరి దశలో ఉన్నాం. ఈ సందర్భంలో, ఈ సమయంలో మా ఆశలు నెరవేరుతాయా అని ప్రభు అబ్రహాముతో చెప్తున్నటువంటి మాటను విని శారా నవ్వింది. శారమ్మ, నీవు కోరుకున్నది నీకు దక్కలేదని నువ్వు దుఃఖిస్తున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. నీ భర్త అయినటువంటి అబ్రహాము కూడా నా తర్వాత ఈ స్వాస్యానికి అధిపతి ఎవరు, నా తర్వాత నా వంశావళిని నిలబెట్టువారు ఎవరు అని నీ భర్త సైతము దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఇదిగో మీ దుఃఖమును మాన్పి నేను మీకు నవ్వును కలుగు చేతును, మీ పెదవుల మీద నవ్వును, హృదయంలో సంతోషమును కలుగు చేయవాడను నేనే. నీకు కుమారులు లేరు అని నువ్వు ఎంతో దుఃఖిస్తున్నావు. నీకు ఆస్తి ఉంది, నీకు పనివారున్నారు, నీకు స్వాస్యం ఉన్నది, కానీ కుమారులు అనేటువంటి గర్భఫలం అనేటువంటి స్వాస్యము, ఆనందము, నవ్వు నీకు లేదు కదా. ఇదిగో నేను నీకు నవ్వును కలుగు చేస్తూ ఉన్నానని దేవుడి శారాతో చెప్పాడు. ఆ మాట చొప్పున శారాకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత శారా అనుకున్నది, నా దుఃఖమును, నా కన్నీటిని, మానని వేదనను మాన్పి దేవుడు నా నోటి నిండా నవ్వును, నా పెదవులను ప్రహర్షముతోనూ నింపి ఉన్నాడు కనుక ఈ కుమారుడు ఎల్లవేళలా నా నవ్వుకు సాదృశ్యంగా ఉన్నాడు అని ఇస్సాకు అని పేరు పెట్టింది. ఇస్సాకు అనేటువంటి మాటకు అర్థం నవ్వు అని. ప్రభు తన జనులను ఎప్పుడు కూడా ఏడ్పించి, దుఃఖానికి గురి చేసి, అపజయాలు పాలు చేసి, నష్టాలకు గురి చేసి నశించిపోయేలాగా చేయనే చేయడు. ఆయన వాత్సల్య పూర్ణుడు, కరుణ కటాక్షం కలిగినటువంటి తండ్రి, ప్రేమామయుడు. ఆయన ఔన్నత్యమునకు సాటి అనేది ఏదీ లేదు, ఆయన ఔదార్యమునకు తీటి అనేది ఏదీ లేనే లేదు. ఆయన ఎప్పుడు తన జనులకు శ్రేష్టమైనటువంటి కార్యాలు జరిగించి సంతోషాన్ని కలుగు చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఈ వాక్యం అంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, శారా ఏ విధంగా అనుకుందో మీరు ఆ విధంగా అనుకుంటున్నారా? కొన్ని సందర్భాల్లో మనం ఆ విధంగా అనుకుంటూ ఉండొచ్చు. ఈ పరిస్థితి ఇక చేజారిపోయింది, ఇక అది జరగడం అనేది కళ, అది జరగదు అని మనకు ఒక విశ్వాసం ఉండుండొచ్చు. ఇటువంటి అగ్ని బాణాలు సాతాను వేస్తూ ఉంటాడు. అయితే ప్రభు ఆ అగ్ని బాణాలను అర్పి సంతోషకరమైనటువంటి సాక్ష్య జీవితాన్ని కలుగు చేస్తాడు. 3 భార్యల జీవితంలోనూ చిగురింప చేస్తాడు. శారాకి, అబ్రహాముకి ఆ వయసులో బిడ్డలు పుట్టడం అనేది ఎంతో అసాధారణమైనటువంటి, వింతైనటువంటి క్రియ. తన చుట్టూ ఉన్న జనులకు యెహోవా వీరి కొరకు భీకరమైనటువంటి కార్యములు జరిగించాడు అని యెహోవాను స్తుతించారు. కనుక
నా ప్రియ సహోదరులరా, మనము అనుకుంటూ ఉండొచ్చు, ఇది ఇక ఇంతే, ఇది ఇంకా జరగదు, ఇక ఈ జీవితం ఇంతే, లేదా ఇక నా ఉద్యోగం, నా జీతం, నా కుటుంబ పరిస్థితి, నా ఆర్థిక ఇబ్బందులు, నా అప్పుల సమస్యలు, నా అనారోగ్యము, నేను వేధించబడుతున్నటువంటి చీకటి సంబంధమైనటువంటి క్రియలు, నా ఈ కోర్టు సమస్యలు, నా ఈ కుటుంబ లావాదేవీలు, నా యొక్క కుటుంబ అసమాధాన క్రియలు, నా బిడ్డలతో ఉన్నటువంటి అసమాధానమైనటువంటి జీవితం అని పలు రకాలైనటువంటి దుఃఖాన్ని పుట్టించే, నవ్వును తొలగించే, ప్రహర్షములకు అడ్డముగా నిలబడేటువంటి క్రియలు మన కనులెదుట నిలబడి నాట్యము చేస్తూ ఉంటాయి. అయితే ప్రభు అంటున్నారు, ఇంకను నేను నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయుదును, ప్రహర్షముతో నీ పెదవులను నింపుతాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఇది తృప్తి పరచబడినటువంటి, సమృద్ధి కలిగినటువంటి, కోరిక తీర్చబడినటువంటి సంతోషం. సంవత్సరాలుగా ఎదురు చూసి ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగానికి నేను అనర్హురాలను అయిపోతాను ఈ సంవత్సరంలో, ఇక నాకు రావడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం అనేది ఒక కలే, ఇది జరగకపోవచ్చు అని అనుకుంటూ ఉంటే ప్రభు అంటున్నారు, ఇంకను నేను నీకు నోటి నిండా నవ్వును కలుగు చేతును. ఈ శరీర అనారోగ్య పరిస్థితి ఇక కుదుట పడదు, ఇక ఆరోగ్యం రాదు అని అనుకుంటూ ఉంటే ప్రభు అంటున్నారు, ఇంకను నేను నీకు నోటి నిండా నవ్వును కలుగు చేతును. ఇక నా భర్త మారడు, లేదా నా భార్య మారదు, నా బిడ్డలు మారరు, లేదా వీళ్ళు ఆత్మీయంగా ఉన్నారు అనుకుంటూ ఉన్నారు కానీ నాకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు. ఈ సహవాసంలో నేను దుఃఖానికి గురవుతూ ఉన్నాను. నా మనస్సును అర్థం చేసుకున్నవారు, నన్ను ప్రోత్సాహపరిచేవారు, నన్ను ధైర్యపరిచేవారు, నన్ను పురుకొల్పేవారు, విశ్వాసంలో బలపరిచేవారు నాకంటూ ఎవరు లేరు అని ఒంటరిగా కుమిలిపోతూ ప్రార్థిస్తూ ఉన్న వారితో ప్రభు అంటున్నారు, ఇంకను నేను నీకు నోటి నిండా నవ్వును కలుగు చేతును, ప్రహర్షముతో నీ పదవులను నింపెదను. మనం అనుకోవచ్చు ఇది అసాధ్యమని, కానీ ప్రభువుకు సమస్తమును సుసాధ్యమే. ఆయన అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలిగినటువంటి శక్తిమంతుడు, అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు తన కుమారులను కోల్పోయి, తన కుమార్తెలను కోల్పోయి, తన యావదాస్తిని కోల్పోయి, ఏకాకిగా మిగిలి ఆ ఆరోగ్యాన్ని సైతం కోల్పోయి దుఃఖముతో నిట్టూర్పుతో ఏడుస్తూ ఉన్నాడు. నిజముగానే యోబు ఆయన మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణను బట్టి యోబుకు అంతకంతకు నోటి నిండా నవ్వును దేవుడు కలుగు చేశాడు. తన పెదవులు ప్రహర్షముతో నింపబడినట్లుగా చేశాడు. కనుక నా ప్రియ సహోదరులరా, ఆయన కోరికని తీర్చి తృప్తిపరచువాడు, విశ్వాసంలో పురుకొల్పువాడు, అడిగిన వాటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి కలిగిన వాడు. అన్ని కోణాలలో ఆయన చిత్తానుసారంగా జరుగుతున్నటువంటి ప్రతి క్రియకు ఆయన సమాధానంగా సంతోషమును కలుగు చేయవాడు. మనం ఇంకనూ చూస్తాం, కీర్తనల గ్రంథం 126వ కీర్తన 6వ చరణం, పిడికలు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపు విత్తువాడు, సంతోషగానము చేయుచు పరలు మోసుకొని వచ్చును. ఈ సంతోషము, ఈ నవ్వు దేనిని బట్టి కలిగింది అని చూసినట్లయితే ప్రయాసకు తగిన ప్రతిఫలం వచ్చినప్పుడు. కొన్నిసార్లు ఎంతో బలాన్ని వెచ్చించి, సమయాన్ని వెచ్చించి, జ్ఞానాన్ని వెచ్చించి, ప్రయాసను వెచ్చించి పనిచేస్తే దానిలో జవాబు రాక, ఫలితము రాక, ఓటములు చవి చూసి ఇక ఈ పనిలో నేను ముందుకు సాగలేను, నా జ్ఞానం, నా తెలివి చదువుకు సరిపోదు, నేను ఈ ఉద్యోగానికి, ఈ వ్యాపారానికి సరైన వారను కాదు, నా కుటుంబ పరిస్థితిని మార్చడానికి నాకు సరైనటువంటి తెలివి లేదు, నేను ప్రయాసపడుతున్నాను కానీ నేను తగినటువంటి ఆదాయాన్ని పొందుకోలేకపోతున్నాను, నేను కష్టపడుతున్నాను కానీ ఆ ప్రయాసకు ప్రతిఫలాన్ని నేను దక్కించుకోలేకపోతున్నాను అని దుఃఖిస్తూ ఏడ్చుచూ కలిగిన దానిని విత్తుతూ వెళుతూ ఉండగా ప్రభు అంటున్నారు, నోటి నిండా నవ్వుతో ప్రహర్షముతో పెదవులు నింపబడి ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆయన నిలబెడతాడు. దీనంతటికీ ఒకే ఒక్క హేతువు 126వ కీర్తన 2వ చరణం, మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. కారణం ఏదనగా ఆయన మీద మనం ఉంచినటువంటి విశ్వాసం, నిరీక్షణ, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని బట్టి, ప్రార్థించటను బట్టి ఆయన కలలన్నీ సాకారము చేసి నోటి నిండా నవ్వును ఉంచి ఆనంద గానాలను మన నోటి నిండా నింపి ఆయన మహిమార్థంగా నిలబెట్టిన తర్వాత అన్ని జనులందరూ కలిసి యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడే, వీరి బ్రతుకు మారదనుకున్నాము, వీరికి ఉద్యోగం రాదనుకున్నాము, వీరి వ్యాపారంలో ముందుకు సాగలేరనుకున్నాము, వీరి ఈ చదువులు చదవలేరనుకున్నాం, ఈ కుటుంబం ఐక్యపరచబడదనుకున్నాం, వీరి బిడ్డలు మార్పు నొందని వారుగా ఉన్నారనుకున్నాం, వీరి యొక్క వ్యసనాల నుండి వీరు విడుదల పొందలేరు అనే అనుకున్నామే, వీరి పరిచర్లో ముందుకు వెళ్ళలేరు అనే అనుకున్నామే, ఈ బ్రతుకులు ఇంతేనే అనుకున్నామే. కానీ యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. వీరి కలలన్నీ ఆయన సాకారం చేసి నోటి నిండా నవ్వును ఉంచాడు, ఆనంద గానాలతో వీరి నోటిని నింపి ఉన్నాడే అని అన్యజనులు సైతం మాట్లాడుకునే విధంగా ఒక సాక్ష్యాన్ని కలుగు చేస్తాడు, మన కీర్తిని వ్యాపింప చేస్తాడు, ఆయన నామమునకు మహిమను తెచ్చుకుంటాడు. ఇప్పుడున్నటువంటి దుఃఖము, కన్నీరు, మానని వేదన ఎల్లకాలము ఉండేవి కానే కాదు, నిశ్చయ
నిశ్చయముగా ఆయన నోటి నిండా నవ్వును కలుగు చేస్తాడు, ప్రహర్షముతో పెదవులను నింపుతాడు. యెహోవాను ఆశ్రయించిన వారి పట్ల ఆయన చేసే భీకర కార్యములు ఏ విధంగా ఉంటాయో అవి మన జీవితంలో కలుగు చేసి అనేకుల మధ్య సాక్షిగా నిలబెట్టి ఆయన నామానికి గొప్ప మహిమను ఆరోపించుకుంటాడు. ఈ నదుల మాటలు ప్రతి వారి హృదయంలో నిరకటి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలను వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. దుఃఖము కన్నీరు మానని వేదంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారి నోటి నిండా మీరు నవ్వును వచ్చండి. వాక్యాన్ని బట్టి మీరు ధైర్యపరిచి పురుకొల్పి ప్రోత్సాహపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి వారి యొక్క అవసరతను అక్కర్ను తీర్చి కళలో సాకారము చేసి కార్యాలను సఫలపరిచి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.